ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రస్సెల్ పలూజా గురించి. అఫీషియల్లీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ సంవత్సరంలో జరిగే ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని అనౌన్స్ చేసింది. ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేందో కాదు రస్సెల్ పలూజా. డిసెంబర్ 12న జరుగుతదంట ఈ రస్సెల్ పలూజా ప్రీమియం లైవ్ ఈవెంట్. అది కూడా ఆస్ట్రేలియాలో. సో, ఫైనల్లీ ఈ సంవత్సరంలో ఇంకొక ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. రస్సెల్ పలూజా ఆస్ట్రేలియాలో డిసెంబర్ 12న అంటే మనకి ఆస్ట్రేలియాలో అంటున్నారు కాబట్టి ఈవినింగ్ రావచ్చు, లేకపోతే నైట్ రావచ్చు. దాదాపుగా ఈవినింగ్ పెడతారనిపిస్తుంది. ఆస్ట్రేలియా టైమింగ్స్‌కి, ఇండియా టైమింగ్స్‌కి మ్యాచ్ చేస్తే సో, ఈవినింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆస్ట్రేలియాలో జరిగే రస్సెల్ పలూజా ప్రీమియం లైవ్ ఈవెంట్. సో, ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతుందంటే బ్రాన్సన్ రీడ్ ఆస్ట్రేలియా సూపర్ స్టార్ కాబట్టి సో, తను రియాక్ట్ అయ్యిండు. సో, మళ్ళొకసారి రోమన్ రెయిన్స్‌ని ఓడించొచ్చు ఏమో అని మన బ్రాన్సన్ రీడ్ రియాక్షన్ ఇచ్చిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, బ్రాన్సన్ రీడ్ మళ్ళొకసారి రోమన్ రెయిన్స్‌ని ఓడిస్తాడంట. అది గూడా ఈ రస్సెల్ పలూజా ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. అండ్ మ్యాచ్ జరుగుతదనేది మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళొకసారి ఈళ్ళ మధ్యలో. ఎందుకంటే 2 టైమ్స్ జరిగింది. అండ్ దాని తర్వాత ఫ్యూడ్ డిఫరెంట్‌గా మారిపోయింది. ఎవరి దారిలో వాళ్ళు ఎళ్ళిపోయినారు. బ్రాన్సన్ రీడ్‌కి ఇంజ్యూరీ అయిపోయింది. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకి బ్రాన్సన్ రీడ్ ఏదో విధంగా రోమన్ రీన్స్‌ని టార్గెట్ చేస్తూనే ఉంటాడు సోషల్ మీడియాలో. సో, ఇప్పుడు గూడా ఒకటైతే మెన్షన్ చేసిండు. చూద్దాం మరి రస్సెల్ పలూసాలో రోమన్ రీన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య మ్యాచ్ జరిపిస్తదా? జరిపించదా? అనేది. సో, బ్రాన్సన్ రీడ్ అయితే చాలా క్లియర్‌గా ఉన్నాడు. పడితే కంపల్సరీ ఓడిస్తాను అని. చూద్దాం మరి ముందు ముందు ఏం జరుగుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిల్లా ఫాటో గురించి. సో, జిల్లా ఫాటో పైన గ్రౌండ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయిందంట. దేని గురించంటే మెయిన్ రోస్టర్ డెబ్యూట్ గురించి. అండ్ మెయిన్ రోస్టర్‌లో డెబ్యూట్ చేసిన తర్వాత తన కజిన్స్‌తో వర్క్ చేస్తాడంట. అంటే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడంట. సో, ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకి జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో రాకముందు నుంచే బ్లడ్ లైన్‌లో వస్తాడని మనకి రూమర్స్ ఉన్నాయి. మనకొక క్లియర్ కట్ థాట్ అయితే ఉంది. ఈళ్ళతో వర్క్ చేస్తాడు అని. సో, ఇప్పుడు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందంట జిల్లా ఫాటు కోసం. సో, ప్లాన్స్ ఏంటియో అనేది వాళ్ళకి తెలుసు. బట్ మనకింకా రివీల్ అవ్వలేదు. సో, ఫ్యూచర్‌లో జిల్లా ఫాటు కంపల్సరీగా బ్లడ్ లైన్ మెంబర్స్‌లో బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడంట. అండ్ అది గూడా తొందరలోనే అంట. సో, ఎక్కువగా టైం గూడా పట్టదంట. తొందరలోనే ఇన్వాల్వ్ అవుతాడంట. మెయిన్ రోస్టర్‌లో వస్తాడంట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సర్వైవర్ సీరీస్ గురించి. సో, మనకి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ అన్నట్టుగా మెన్షన్ జేషినారు. కానీ ఇప్పుడు ఏ టీమ్ గూడా సరిగ్గా లేదు. ఇటు బ్లడ్ లైన్ అంటారా, బ్లడ్ లైన్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ అటు మనం ఎలియనైట్, సోలో సికవా, రాయ్స్ కీసు ఈళ్ళొక టీమ్ అవుతారని మనం అనుకున్నాం. బట్ రాయ్స్ కీసు ఒక టీమ్‌ని తీసుకొచ్చి ఈళ్ళందరి పైన అటాక్ జేషిండు. ఇప్పుడు మనకి చూస్తే 3 టీములుగా మారిపోయినాయి. అటొకటి బ్లడ్ లైన్, ఇటు ఎలియనైట్, సోలో సికవా అండ్ రాయ్స్ కీస్ టీమ్ ఓటీఎం. సో, ఇప్పుడు ఈ ముగ్గురు అంటే ఈ 3 టీమ్‌ల మధ్యలో సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ జరుగుతుంది అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇప్పుడు ఈ వార్ గేమ్స్ గాకుండా సో, ఈళ్ళలో కొంత మెంబర్స్‌ని యాడ్ జేసి వార్ గేమ్స్‌కి బదులుగా ఈళ్ళ మధ్యలో మ్యాచ్ పెడితే మంచిగుంటదన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ బిలీవ్ చేస్తున్నారు. రూమర్స్ గూడా ఉన్నాయి. టీమ్ ఏ వర్సెస్ టీమ్ బి వర్సెస్ టీమ్ సి మధ్యలో మ్యాచ్ జరుగుతదని సర్వైవర్ సీరీస్‌లో. బట్ ఇది కేవలం రూమర్ మాత్రమే. దీనిపైన ఎటువంటి క్లియర్ కట్ అప్డేట్ అయితే లేదు. వార్ గేమ్స్ జరుగుతాయా? లేదంటే నార్మల్‌గా ట్రిపుల్ థ్రెట్ ట్యాగ్ మ్యాచెస్ జరుగుతాయా అనేది. సో, ప్రస్తుతానికైతే వార్ గేమ్స్ అనే అనుకోండి. రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు రూమర్ వస్తుంది కాబట్టి మీకు షేర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. సో, రూమర్ అయితే ఇది. టీమ్ ఏ వర్సెస్ బి వర్సెస్ సి మధ్యలో మ్యాచ్ జరుగుతదని. సో, మీరేమంటారు? ఇట్లా జరిగితే మంచిగుంటదా? డైరెక్ట్‌గా వార్ గేమ్స్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి క్యాథీ కెల్లీ గురించి. సో, రీసెంట్‌లీ మన డబ్ల్యూడబ్ల్యూఈకి చాలా ఇంప్రెస్ చేసిందంట క్యాథీ కెల్లీ. అంటే బ్యాక్ స్టేజ్‌లో వర్క్ చేస్తది కదా! క్యాథీ కెల్లీ. సో, తనని ఇంకా మేజర్ వర్క్స్‌లో పెడతారంట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. అంతగనం ఇంప్రెస్ చేసిందంట. సో, మేజర్ వర్క్స్ అంటే ఇంకా ఏముంటాయి? అదే బ్యాక్ స్టేజ్‌లో ఇంటర్వ్యూస్ తప్ప అంతగనం ఏముంటది? మేబీ ఏమన్నా ఇన్ రింగ్ యాక్షన్‌లో తీసుకొస్తారా? లేదంటే జనరల్ మేనేజర్‌గా ఆ టైప్‌లో ఏమన్నా రోల్ ఇస్తారా అనేది చూడాలి. సో, వర్క్ అయితే నచ్చిందంట. ఫ్యూచర్‌లో మంచి రోల్స్‌లో గూడా ఉండొచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి న్యూ డే గురించి. సో, మన న్యూ డేని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. అండ్ ఇప్పుడు న్యూ డే మెంబర్స్ కాఫీ కింగ్స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ ఏఈడబ్ల్యూలోకి వెళ్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. ఆగస్టు 30న ఆల్ ఇన్ షో ఉంది ఏఈడబ్ల్యూది. సో, దాంట్లో వీళ్ళు వెళ్తారు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. మాక్సిమం ఇది జరగొచ్చు. కోఫీ కింగ్స్టన్, ఎగ్జేవియర్ వుడ్స్ అంతా
అంటే రిటైర్మెంట్ స్టేజ్‌లో ఏం లేరు. చాలా బానే ఫైట్ చేస్తారు కాబట్టి ఏఈడబ్ల్యూ తీసుకున్నా తీసుకోవచ్చు. సో, రూమర్స్ అయితే వస్తున్నాయి ఏఈడబ్ల్యూలో అడుగు పెడతారు అని. అండ్ ఇంకొకటి మన ఇలిజా డ్రాగనోవ్ గూడా ఏఈడబ్ల్యూలోకి వెళ్తాడు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది. సో, న్యూ డే మెంబర్స్ కాఫీ కింగ్‌స్టన్ అండ్ ఎగ్జేవియర్ వుడ్స్ అండ్ ఇటు ఎలిజా డ్రాగనోవ్. సో, ఈళ్ళు ముగ్గురు ఏఈడబ్ల్యూలో ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది. వెళ్ళడమే బెటర్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉత్తగుండి ఏం చేస్తారు చెప్పు? డబ్ల్యూడబ్ల్యూలో ఎలాగో వర్క్ చేయలేరు. అండ్ వేరే కంపెనీకెళ్ళినా గాని అంత మంచి పేరు రాకపోవచ్చు. సో, ఏఈడబ్ల్యూ అయితే మాక్సిమం ట్రై చేస్తది వాళ్ళని తీసుకోవడానికి, హైర్ చేసుకోవడానికి. మీ అందరికి బాగా తెలుసు ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో నుండి ఎళ్ళిపోయిన సూపర్ స్టార్స్ దాదాపుగా ఏఈడబ్ల్యూ తీసుకోవడానికి ట్రై చేస్తది. రీసెంట్‌లీ టొమాసో ciampa గూడా ఎళ్ళిపోయిండు. సో, అదే విధంగా న్యూ డే మెంబర్స్ ఎలిజా డ్రాగనో గూడా వెళ్ళొచ్చు. వెళ్ళే ఛాన్స్ గూడా ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ గురించి. 6 ఏళ్ల క్రితం సరిగ్గా ఈ రోజున రోమన్ రీన్స్ అండ్ పాల్ హేమన్ ఇద్దరు ఒకటైనారు. అండ్ రోమన్ రీన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్‌లో వచ్చిండు. అండ్ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈయే మారిపోయింది. ఒక న్యూ ల్యాండ్‌స్కేప్ అంటారు గదా! సో, ఆ న్యూ ల్యాండ్‌స్కేప్ వీళ్ళు కలిసిన తర్వాత వచ్చింది. అండ్ మళ్ళొకసారి రోమన్ రీన్స్, పాల్ హేమన్ కలుస్తారా అనే క్వెషన్ చాలా మందిలో ఉంది. సో, ఫ్యూచర్‌లో మేబీ కలిసినా కలవచ్చు. కానీ దానికి కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ సైడ్ ఉన్నాడు. అండ్ ఈళ్ళ మధ్యలో అంటే ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఒబా మ్యాచ్ జరుగుతుంది. ఎవరి ఫ్యూచర్ ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి అనే దాని పైన. సో, ఇప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళతో ఎళ్తాడేమో పాల్ హేమన్. అండ్ ఇప్పుడు వాళ్ళతో ఉంటే ఇప్పుడు రోమన్ రీన్స్‌తో కలవలేడు గదా! అండ్ ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పటిదాకా ఉంటదనేది ఇంకా క్లారిటీ లేదు. ఒక లాంగ్ టర్మ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ కావాలంటే ఖచ్చితంగా పాల్ హేమన్ ఫ్యూచర్‌లో కలిసే ఛాన్స్ అయితే ఉంది. బట్ యాస్ ఆఫ్ నౌ డబ్ల్యూడబ్ల్యూఈ అలా చేయదనిపిస్తుంది. ఎందుకంటే పాల్ హేమన్ అనే మనిషి ఫ్యూచర్ జనరేషన్ సూపర్ స్టార్స్ దగ్గరుంటే వాళ్ళకి మంచి పేరొస్తదన్న ఉద్దేశ్యంతో పాల్ హేమన్‌ని మళ్ళొకసారి రోమన్ రీన్స్‌తో కలవనివ్వకపోవచ్చు. బట్ నెవర్ సే నెవర్. సో, ఇప్పుడు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతే న్యూ జనరేషన్ సూపర్ స్టార్స్ ఖచ్చితంగా మళ్ళీ రోమన్ రీన్స్ సైడొచ్చి పాల్ హేమన్ వర్క్ చేసినా చేయొచ్చు. అది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు ఓబా వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది గదా! సో, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పాల్ హేమన్ ఉన్నాడు. బ్రాన్ బ్రేకర్ సైడ్ ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఓబా ఫెమీకి గూడా రెస్పెక్ట్ ఇస్తున్నాడు పాల్ హేమన్. సో, ఈళ్ళిద్దరి మధ్యలో పాల్ హేమన్ అవసరం లేదు అన్నట్టుగా విన్స్ రసో చెప్తున్నాడు. నిజంగా ఈళ్ళిద్దరి మధ్యలో అవసరం లేదు పాల్ హేమన్. అంత ఇంపాక్ట్ గూడా ఏం లేదు. సో, ఇప్పుడు ఈళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఫ్యూచర్ అనే దాని పైన జరుగుతుంది గాబట్టి, పాల్ హేమన్ అంత పెద్దగా అవసరం లేదు అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డ్వేన్ జాన్సన్ రాక్ గురించి. అదే మన ఫైనల్ బాస్. సో, ఫైనల్ బాస్ గురించి ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ మాట్లాడిండు విల్ ఓస్ప్రే అని. సో, అతను ఏమన్నాడంటే రాక్ ఎప్పుడు వెంబ్లీ స్టేడియంలో మెయిన్ ఈవెంట్ జేయలేదని చెప్పిండు. ఇప్పుడు 'రాక్' వెంబ్లీ స్టేడియంలో మెయిన్ ఈవెంట్ చేస్తే ఏంది? చేయకపోతే ఏంది? 'రాక్' తన కెరియర్‌లో 'విల్ ఓస్ప్రే' కంటే మంచి పేరుని సంపాదించిండు. అసలు కంపారిజన్ అవసరం లేదు 'విల్ ఓస్ప్రే'కును ఫైనల్ బాస్ 'రాక్‌కి'. ఇప్పుడు ఈ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్స్ ఎందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌తో కంపేర్ చేస్తున్నారు? ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఏం కంపేర్ చేయరు గదా! ఏఈడబ్ల్యూతో. అలాంటప్పుడు మరి వాళ్ళెందుకు మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌తో కంపేర్ చేస్తారు? ఇది అవసరం లేదు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు. అండ్ నీకంటే ఎక్కువగా పెద్ద సూపర్ స్టార్ మంచి పేరుని సంపాదించిండు అన్నట్టుగా గూడా ఫైనల్ బాస్ 'రాక్‌కి' సపోర్ట్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిష్ స్ట్రాటస్ గురించి. రీసెంట్‌లీ ట్రిష్ స్ట్రాటస్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడింది. సో, రోమన్ రీన్స్ కొంచెం చిన్నగున్నప్పుడు అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూఈ సైడ్ ఇట్లా రాకముందు ట్రిష్ స్ట్రాటస్ ఫోటో మన రోమన్ రీన్స్ దగ్గర ఉండే. అంటే ఒక ఆల్బమ్ లాంటి ఒక కటౌట్ లాంటిది ఉండే. అండ్ ట్రిష్ స్ట్రాటస్ ఏమంటుందంటే రోమన్ రీన్స్ గురించి, నేనే ఇన్‌స్పిరేషన్ రోమన్ రీన్స్‌కి అంటే ఇప్పుడు ఎక్నాలెడ్జ్ మీ అని అంటాడు గదా! విత్ ఎ వన్ సైన్ చూపిస్తాడు గదా! సో, దానికి ఒక టైప్‌లో నేనే ఇన్‌స్పిరేషన్ ఫస్ట్‌గా స్టార్ట్ చేసింది నేనే అన్నట్టుగా ట్రిష్ స్ట్రాటస్ చెప్పింది. రోమన్ రీన్స్‌కి ఇన్‌స్పిరేషన్ తనంట. ఇప్పుడు ట్రిష్ స్ట్రాటస్ అన్నది. దీనిపైన మరి మీరేమంటారో? అది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ అండ్ రాక్ గురించి. అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ గురించి. సో, బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ముందు ముందు ఏం జరగొచ్చు? అంటే ఎస్పెషల్లీ వ్రెసెల్‌మేనియా నెక్స్ట్ ఇయర్ వ్రెసెల్‌మేనియా టైమ్‌లో. సో, ఒక రూమర్ ఒస్తుంది. అదేందంటే మనకిప్పుడు రోమన్ రీన్స్ ఓలాఫ్ ఆలా మాలని కోల్పోయిన తరువాత సోలో సికోవతో ఫైట్ జేసి మళ్ళీ ఆ ఓలాఫ్ ఆలా మాలని గెలుచుకుండు. అండ్ ఆ ఓలాఫ్ ఆలా మాలని ఎవరు రోమన్ రీన్స్ మెడలో ఏసిర్రు? ది ఫైనల్ బాస్ రాక్ గదా! సో, ఇప్పుడు ఫైనల్ బాస్ రాకొచ్చి రోమన్ రీన్స్ మెడలో ఓలాఫ్ ఆలా మాల ఏసిండు అంటే, ఆ ఓలాఫ్ ఆలా మాల ఏసే అధికారం రాకకుందని.
సో, ఇప్పుడు అవులఫల మాలని రోమన్ రీన్స్ మెడలో ఏసే అధికారం రాకుకు ఉంది అంటే, తీసే అధికారం గూడా రాకీకి ఉందన్నట్టే గదా! అంటే రెస్పెక్ట్‌ఫుల్‌గా రోమన్ రీన్స్‌కి ఉలఫాల మాల ఏసిండు. బట్ అదే రోమన్ రీన్స్ ప్లేస్‌లో ఇంకొక సూపర్ స్టార్ దాన్ని ఎర్న్ చేసుకుంటే, సో, దాన్ని వేరొక సూపర్ స్టార్‌కి ఇచ్చే అధికారం గూడా రాక్‌కి ఉందన్నమాట. అంటే రోమన్ రీన్స్ కంటే రాక్ పెద్ద అన్నట్టుగా ఇక్కడ చూపించే స్టోరీ లైన్ ఇక్కడ కనబడుతుంది. సో, ఇప్పుడు ఫ్యూచర్‌లో మేబీ ఈళ్ళ మధ్య మ్యాచ్ పెట్టాలనుకుంటే రెస్సల్ మేనియాలో, సో, నీ మెడలో ఉలఫాల మాల వేసింది నేను. అండ్ దాన్ని వేసే అధికారం నాకుంది. అండ్ తీసే అధికారం గూడా నాకుంది అని మేబీ రాక్ చెప్పినా చెప్పొచ్చు ఫ్యూచర్ స్టోరీ లైన్‌లో. సో, అట్లా జూసుకుంటే 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్‌కి ఇది దారి తీయొచ్చు. లేదంటే ఇప్పుడు 'రాక్' వేరొక సూపర్ స్టార్స్‌కి బ్లడ్ లైన్ మెంబర్స్‌లో అవులఫాల మాలనివ్వచ్చు. సో, ఆ సూపర్ స్టార్‌కి 'రాక్' సపోర్ట్ జేయొచ్చు. ఈ టైప్‌లో ఏమన్నా స్టోరీ లైన్ బుక్ చేస్తురవచ్చు రెసెల్ మేనియా టైమ్‌లో. బట్ ఇదంతా గాకుండా 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్‌కే ఇది దారి తీస్తే మంచిగుంటదని నాకనిపిస్తుంది. సో, ఇప్పుడు ఈ యాంగిల్‌లో చూపిస్తే ఎట్లా ఉంటది? సో, 'రాకొచ్చి' రోమన్ రీన్స్ మెడలో ఉలఫాల మాల ఏసిండు గాబట్టి, దాన్ని ఏసే అధికారం, దాన్ని తీసేసే అధికారం 'రాక్‌కుందని' ఈ యాంగిల్ చూపిస్తే మంచిగుంటదా? లేదంటే నార్మల్‌గా 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ చూపిస్తే మంచిగుంటదా? మీరేమంటారు? సో, ప్రెజెంట్ రూమర్ అయితే ఇలా ఉంది. సో, 'రాక్‌కి' ఫుల్ పవర్ ఉంది గాబట్టి, మేబీ అలా చేసినా చేయించొచ్చు. మేబీ స్టోరీ లైన్ చూపించినా చూపించొచ్చు. బట్ మెయిన్ క్వెషన్ ఏందంటే 'రాక్' అవైలబుల్‌గా ఉంటాడా రెసెల్ మేనియా టైమ్‌లో? అది పెద్ద క్వెషన్ మార్కు. ఎందుకంటే మూవీ షూటింగ్ ఉంది గదా! 'రాక్‌కి'. సో, ఆ మూవీ షూటింగ్ స్కెడ్యూల్‌లో బిజీ ఉంటే 'రాక్' రాకపోతే ఇదంతా ఏం చూపించకపోవచ్చు. వేరే సూపర్ స్టార్‌తో ఫ్యూడ్ పెడతారు 'రోమన్ రీన్స్‌కి'. లేదంటే 'రాక్‌తో' పెడితే బెటర్. ఈ యాంగిల్‌లో పెట్టినా ఓకే. వేరే యాంగిల్‌లో పెట్టినా గూడా బాగానే ఉంటది. సో, ఇప్పుడు మీరేమంటారు? ఈ స్టోరీ యాంగిల్‌లో పెడితే మంచిగుంటదా? లేదంటే నార్మల్‌గా 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ పెడితే మంచిగుంటదా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.